హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టుడే వ్లాగ్ వచ్చేసి బగారా రైస్ చేశాను. మసాలాలు వేయలేదు ఎక్కువ, ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. సో అందుకని నేను వేయలేదు. నేను ఇప్పుడు అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడైనా మా మమ్మీ చేస్తే తినేదాన్ని, అత్తవారింటి కాడ మనమే చేయాలి, అందుకే ట్రై చేశాను. కానీ చాలా బాగా కుదిరింది. ఎంతైనా అమ్మగారిలో అమ్మ నాన్న బాగా గుర్తుకు వస్తున్నారు. వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేను. ఈరోజు మీకోసం, మా పిల్లల కోసం ఈ బగారా రైస్ రెసిపీ చేశాను. ఫస్ట్ అయితే 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, బగారాకు, క్యారెట్స్ వేసుకోవాలి. మంచిగా వేగినాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎన్ని బియ్యం కడుగుతామో వాటికి డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి. నేనైతే 3 గ్లాసుల బియ్యం కడిగాను, సో 6 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, ఉప్పు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి, నేను చూపించలేదు. రుచికి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి, కలియబెట్టాలి. పలుకు ఉన్నట్టు అనిపిస్తే లాస్ట్లో కొంచెం పైనంగా వాటర్ చల్లుకుంటే అయిపోతుంది. సో బగారా రైస్ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ చేశాను. పిల్లలు వీడియో తీయనివ్వట్లేరు. 3 పిల్లల్ని పట్టుకొని వెరైటీస్ చేయాలంటే ఎంతైనా కష్టమే ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇట్లానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజైతే బెండకాయ కర్రీ చేశాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసుకున్నాక నెక్స్ట్ బెండకాయలు వేసుకోవాలి. వేగినాక కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ టమాటాలు వేసుకుంటే ఉడికినాక సాల్ట్, ధనియాల పొడి వేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయ్యింది ఫ్రెండ్స్. వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఉంటాను, బాయ్.